మేడం బైకర్ మూవీ ఎలా అనిపించింది మేడం? చాలా బాగుంది. హైలైట్స్ ఏంటి మేడం? హైలైట్స్ అయితే శర్మ గారు యాక్టింగ్, రాజశేఖర్ గారు యాక్టింగ్, ఓకే. దాని తర్వాత ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ కూడా చాలా బాగా చూపించారు. అండ్ ఫ్యామిలీ ఇంకా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వచ్చి చూడొచ్చు. ఆ రేసింగ్ బైక్ రేసింగ్ గురించి బాగా చూపించారు మేడం. బాగా చూపించారు. ఎక్కడ అలాంటివి ఏం లేదు. ఓకే. మాత్రం లాస్ట్ క్లైమాక్స్ మాత్రం అదొకటి. ఓకే. కంబ్యాక్ అని చెప్పచ్చు. చాలా బాగుంది ఆయన యాక్టింగ్ కానీ లాస్ట్ క్లైమాక్స్ అయితే అదొకటేస్తారు. క్లైమాక్స్ అయితే అసలు సూపర్, చాలా బాగుంది. రేసింగ్ సీన్స్ అయితే అసలు హాలీవుడ్ లెవెల్లో తీసేసి చాలా బాగుంది. సార్ ఎలా అనిపించింది సార్ బైకర్? చాలా బాగుంది. అందరూ చూడాల్సిన మూవీ ఇది. ఓకే. ఫ్యామిలీ తర్వాత పిల్లలతో కూడా. మేడం మీకు ఎలా అనిపించింది మేడం? చాలా బాగుంది. చాలా చాలా అంటే బైక్ రేసింగ్ అంటే మీకు చాలా ఇష్టం మేడం? నాకు అసలు దాని గురించి కొంచెం కూడా నాలెడ్జ్ లేదు. ఓకే. ఆఫ్టర్ మ్యారేజ్ మా హస్బెండ్ తీసుకెళ్తుంటే తెలిసింది. ఓకే. అండ్ ఈ మూవీ చూసాక ఇంకా వేరే ఎక్స్పీరియన్స్ మాట చెప్పలేము. రాజశేఖర్ క్యారెక్టర్ ఎలా అనిపించింది మేడం? చాలా బాగుంది. ఓకే. బాండింగ్ చాలా బాగుంది. ఓకే. కానీ మంచి కంబ్యాక్ ఇచ్చారు. రాజశేఖర్ గారు కూడా చాలా బాగుంది. ఓకే. కంపల్సరీ చూడాలి అందరూ. ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ సీన్స్ ఎలా అనిపించింది? చాలా మెయిన్ సినిమా నడిచింది బైకింగ్ అంటే రేసింగ్ ఎంతవరకు ఉందో, ఓకే. ఈ బాండింగ్ ఫాదర్ సన్ ఎమోషన్ మొత్తం ఈ ఎమోషన్ అన్నది బాండింగ్ మీద కూడా అంతే ఉంది. 50-50 బ్యాలెన్స్ చేసి ఎగ్జాక్ట్గా మనకి ఏం కావాలో అవుట్పుట్ అనేది అది బాగా ఇచ్చారు. అది కంపల్సరీ సూపర్ హిట్ మూవీ. ఓకే సార్. బైకర్స్ అందరూ చూడొచ్చు. బైకర్ మూవీ ఇది చాలా డిఫరెంట్ మూవీ. చాలా రోజుల తర్వాత వచ్చింది. ఓకే. బెస్ట్ అంటే ఒక బైకర్ లైఫ్ ఎలా ఉంటుంది రియాలిటీగా చూపించారు. మన ఇండియన్ ఫ్యామిలీస్ ఎలా సపోర్ట్ చేస్తుంది, ఫాదర్ సన్ రిలేషన్షిప్, ఫ్యామిలీ ఎలా సపోర్ట్ చేస్తుంది, ఎలా ఆయన కింద పడి మళ్ళీ రేసింగ్కి ప్రిపేర్ చేస్తారు. ఆ మ్యూజిక్, ఆ సీన్స్, ఆ సినిమాటోగ్రఫీ, ఆ రేసింగ్ ట్రాక్స్, ఆ రియల్ బైక్స్ ఏం యూజ్ చేశారో అది చాలా బాగా తీశారు. అదొకటి రాజశేఖర్ గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు. ఎలా అనిపించింది? రాజశేఖర్ గారికి మిస్ చేశాం స్క్రీన్ పైన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీతో ఆయన చూపించుకున్నాడు ఎంత మెచ్యూర్డ్ యాక్టర్ అని. ఓకే. అంటే రాజశేఖర్ గారు డైలాగ్ చెప్పకుండా కూడా యాక్టింగ్ ఎలా చేస్తున్నారు, ఇమోషన్స్ చాలా ఎమోషనలీగా కనెక్ట్ అవుతున్నాడు ఆడియన్స్తో. అది చాలా బాగుంది. ఓకే. అండ్ వి ఆల్ లవ్ ద మూవీ. థ్యాంక్ యూ. సినిమా కోసం 22 kgs తగ్గారని చెప్పేసి తెలుస్తుంది. సో ఆ లుక్స్ ఎట్లా అనిపించాయి? లుక్స్ చాలా బాగుంది. చూసాం కదా, లుక్స్ చాలా బాగుంది. డ్రెస్సింగ్ బాగుంది తనది. అండ్ ఆల్సో వీ హ్యావ్ ఎంజాయ్డ్ ద మూవీ. అండ్ తన స్టంట్స్ కానీ, తన ఎమోషనల్ కానీ, తన ఫ్యామిలీ, సో అందరినీ కూడా ఆయన లైక్ హ్యాపీగా ఉంచాడు. అంటే ఏ సీన్స్ కి ఎక్కువ కనెక్ట్ అయ్యారు మీరు మూవీలో? రేస్ కి ఆబ్వియస్లీ, అండ్ ద ట్రాక్ వాస్ సో నైస్, అండ్ ద ఫినిషింగ్ పాయింట్ అండ్ ద లాస్ట్ సీన్ వాస్ గుడ్. సో మ్యూజిక్ ఏమైనా? మ్యూజిక్ అండ్ ఎవ్రీథింగ్ వాస్ వావ్ అండ్ క్యూట్, లైక్ 100 out of 100. సరే, ఓవరాల్ గా సినిమా విషయంలో ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు సినిమా గురించి? Everyone should watch the biker movie and we all are bikers. Thank you. థ్యాంక్ యూ.